నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం. కూటమి ప్రభుత్వ తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు తీవ్ర అభ్యంతరకరం. కూటమి సర్కార్ వ్యవహార శైలిపై సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య అసహనం. మున్సిపల్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకుల డిమాండ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన మాసోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణ సర్కిల్లోని షాహీ దర్బార్ రెస్టారెంట్ యజమాని ఆజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత మత గురువు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రాష్ట్ర పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ రాష్ట్రంలో పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయడం లేదని విమర్శించారు. రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, గ్రామ సచివాలయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా ఎరువులు అందడం లేదని, సకాలంలో ఎరువులు అందక రైతులు నష్టపోతున్నారని చెప్పారు. గ్యాంబ్లింగ్, పేకాట, జూదాలను కూటమి నాయకులు నడిపిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మర్చిందని విమర్శించారు. అంతేకాకుండా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మత గురువులు, ఇంకా ముస్లిం ప్రముఖులు, పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ومن قلب لا يخشع ومن دعاء لا يسمع ومن دعوة لا يستجاب لها يا أرحم الراحمين. اللهم انصر المسلمين، اللهم انصر المسلمين، اللهم احفظنا المسلمين، اللهم احفظنا المسلمين. اے اللہ ہمارے گناہوں کو معاف فرما. اے اللہ ہماری تیری عبادت ہے. اے اللہ تیرا మిలాద్ నబీ సందర్భంగా సోదరులు ఆజం గారు ఏర్పాటు చేసినటువంటి బర్మీ కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి ఇవాళ మరి కడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, నగరంలోని కార్పొరేటర్స్ అందరం కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆజం భాయ్ని అభినందిస్తూ ఉన్నా. గత సంవత్సరం కూడా ఇదే కార్యక్రమానికి ఆహ్వానించారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఒకసారి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిణామాలు చూస్తే ఎక్కడ ఏ నియోజకవర్గానికి పోయినా మనకు కనిపిస్తూ ఉన్న ప్రధానమైన సమస్యలు, గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఒక్కసారి మనం గతం చూస్తే
ఆరోగ్యశ్రీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చారో ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటంటే హాస్పిటళ్లకు బిల్లులు ఇవ్వడంలా దాదాపు 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకో 2 నెలలకో బిల్లులు చెల్లించేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 మాసాలుగా ₹1 బిల్లు చెల్లించారు. బిల్స్ అన్నీ అక్యుములేట్ అయిపోయినాయి. 3,500 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సినవి. కాబట్టి పూర్తిగా హాస్పిటళ్ళు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో వైద్య సేవలు అందించకుండా ఇంకా పూర్తిగా వాళ్ళు సమ్మెకు దిగే పరిస్థితికి వచ్చారు. అంటే పూర్తిగా ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, అది కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం. దానివల్ల ఎంతోమంది పిల్లలు చదువుకొని ప్రయోజకులై గొప్ప గొప్ప వాళ్ళు అయినారు. అంటే ఒక కుటుంబం పేదరికం నుంచి బయటపడాలంటే అది విద్యతో మాత్రమే సాధ్యము, మెరుగైన విద్యతో మాత్రమే సాధ్యమని నమ్మి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ పథకాన్ని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పథకం ఇంకా బాగా అమలైంది. విద్యా దీవెన అంటే ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు వసతి దీవెన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. అంటే హాస్టల్లో అకామిడేషన్కి సంబంధించి కూడా ఏడాదికి 20,000 రూపాయలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 మాసాల్లో ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన బిల్లులు బకాయిలు కాలేజీలకు ఇప్పుడు గతంలో మార్కెట్ ఇంట్రొడక్షన్ చేసేవాళ్ళం. ఉల్లికైనా పసుపుకైనా ఏ పంటకైనా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద మనము డబ్బులు ఇచ్చేవాళ్ళం. అంటే రైతుకు మినిమం సపోర్ట్ చేసేవాళ్ళం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,000 రూపాయలు ఉల్లికి ఇచ్చినారు. 4,000 రూపాయలు మార్కెట్ ఎంఎస్పీ కింద ఇచ్చారు. ఏది రైతు ధరలు కొలాప్స్ అయినప్పుడు. ఇవాళ 1,200 రూపాయలకు 600 రూపాయలకో 1,000 రూపాయలకో రైతులు ఉల్లి అమ్ముకుంటా ఉన్నారు ఇవాళ. మరి ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన విధంగా ముందుకొచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్ కింద 4,000 రూపాయలకు కొనుగోలు చేయాలనో లేదా? రైతులు మీ మీద ఎంత ఆశ పెట్టుకున్నారు? రైతు భరోసా ఇవ్వడంలా, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వడంలా, బీమా ఇవ్వడంలా, ఏం చేస్తున్నారు మీరు? విత్తనాలు సరిగ్గా ఇవ్వడంలా, ఎరువులు సరిగ్గా ఇవ్వడంలా, కనీసం పండించిన పంటకు మినిమం గిట్టుబాటు ధరన కల్పించకపోతే రైతులు ఏం కావాలా? కొంచెమన్నా ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించాలా? రైతాంగాన్ని ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ప్రతి పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించడమే కాదు, ఆ ప్రకటించిన మొత్తాన్ని రైతులకు చేరే విధంగా, అందే విధంగా, రైతుల దగ్గరకి ఆ గిట్టుబాటు ధరతో కొనే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు తీవ్ర అభ్యంతరకరమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆహారం కోసం చంద్రబాబు గడ్డి తినడానికైనా సిద్ధంగా ఉంటారని, కడప జిల్లాలో ఉల్లి రైతులు గిట్టుబాటు ధర లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గిట్టుబాటు ధర లేక ఉల్లిని రోడ్డుపై పడేసి నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే నాదుడే లేరన్నారు. టమోటా, చీనీ రైతులు, మామిడి రైతులు చంద్రబాబు పాలనలో సుభిక్షంగా లేరని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో రైతులకు యూరియా, ఎరువులను ప్రభుత్వం అందించలేకపోవడం దారుణమన్నారు. అలాగే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కేంద్రం నుంచి 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయిస్తే ప్రైవేటీకరణ చేస్తున్నారని, తమ అనుచరులకు మేలు చేసేందుకే ప్రైవేటీకరణ పల్లవి అందుకున్నారని వారు తెలిపారు. P4 పేరుతో వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారని, ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ రద్దు చేయకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం నెహ్రూ గారిని ఉద్దేశించి, నెహ్రూ గారు పక్కా ఫ్యూడలిస్ట్ అని చెప్పేసి ఆయన ఒక భారీ కామెంట్ను చేయడం జరిగింది. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం, మరీ నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారి యొక్క ప్రసన్నం కోసం ఇంత దిగజారి వ్యాఖ్యానాలు చేయాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి చంద్రబాబు గారిని అడుగుతూ ఉన్నాం.
నెహ్రూ గారి హయాంలోనే ఈ దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి జరిగిన, ప్రపంచ దేశాల మధ్య శాంతి ఒప్పందాలు జరిగిన, చైనాకు మనకు మధ్య అనుశీలన ఒప్పందం జరిగిన, లేదా రష్యా లాంటి ప్రాంతం నుంచి పారిశ్రామిక రంగాన్ని దిగుమతి చేసుకున్న, ఆధునిక దేవాలయాల పేరిట ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు కట్టబడిన నెహ్రూ గారి హయాంలోనే అది సాధ్యమైంది. ఆనాడున్నటువంటి ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి నెహ్రూ గారి ప్రభుత్వం గొప్ప ప్రయత్నమే చేసింది. ఈ దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ రంగంలో వచ్చాయంటే నెహ్రూ గారి యొక్క ఆలోచన విధానం మూలంగానే వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి గతం అనేటువంటి దాని నుంచి యుద్ధాన్ని ప్రారంభించడం చంద్రబాబు నాయుడు గారి యొక్క అనైతికకు, అవగాహన రాహిత్యానికి ఇది ప్రబల నిదర్శనంగా భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా సరే సిద్ధమవుతాడంటే ఇంతకంటే గొప్పగా చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. కడప జిల్లాలో ఉన్నటువంటి ఉల్లి రైతులు కానీ, లేదా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ఉల్లి రైతాంగం కానీ గిట్టుబాటు ధర కోసం చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి పండించిన పంటను మార్కెట్ యార్డులకు తరలించి అక్కడ గిట్టుబాటు ధర లేక వీధుల్లో పోసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 3,000 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వమంటే 1,200 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించి అది కూడా కొనుగోలు చేయకుండా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దాదాపు 8,000 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడానికి. ఆ 8,000 కోట్ల రూపాయలు కూడా మీ దగ్గర డబ్బులు లేదా? మరి 8,000 కోట్ల రూపాయలు మీ దగ్గర డబ్బులు లేకపోతే 1,81,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడో పోలవరం దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాజెక్టుకు డబ్బులు ఖర్చు పెట్టడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడి నుండి వస్తూ ఉంది అని మేము ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. కేవలం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి, ఆదాని బదాని లాంటి వాళ్ళను మెడికల్ రంగంలోకి ఇన్వాల్వ్ చేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రైవేటీకరణ అంటేనే చంద్రబాబు నాయుడు అనేటువంటి నానుడి ఏదైతే ఉందో దాన్ని సార్థకత చేసుకుంటా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కాదు. ఈరోజు P4 C4 క్యాపిటల్, ఈరోజు మీరు C4 అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి ఈరోజు మొత్తం వైద్య విద్యను అమ్మకానికి పెట్టేటువంటిది దుర్మార్గకరమైనది. దీనిపైన ప్రజలంతా కూడా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, ఓసీల్లో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు కూడా దాదాపు 2,000 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రంలో కోల్పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతున్న తరుణంలో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో పార్టీలకు అతీతంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కలిగే నష్టంపై యువజన విభాగం నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించే వరకు ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని, పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించాలని మెడికల్ కళాశాల నిర్మిస్తే కూటమి ప్రభుత్వం P4 పేరుతో అమ్మకానికి పెట్టడం దుర్మార్గమైన నిర్ణయమన్నారు. ప్రభుత్వ విధానాలతో అనేక మంది వైద్య విద్య అభ్యసించే పరిస్థితి ఉండదన్నారు. అంతేకాకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలు కూడా దూరం అవుతాయని ఈ సందర్భంగా చెప్పారు. రానున్న రోజుల్లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, ఏఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చంద్రతో పాటు ఇతర యువజన సంఘాల నాయకులు కూటమి ప్రభుత్వ తీరును ఖండించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు దేవిరెడ్డి ఆదిత్యతో పాటు ఇతర నాయకులు ఇంకా విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. కడప జిల్లాలో కడప నగరం నందు అఖిలపక్ష యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవో గురించి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంశం గురించి మేమందరం ఇక్కడ కూర్చొని చర్చించడం జరిగింది. ఒక అజెండాను కూడా తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దిక్కుమాలిన చర్య. అయినా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉండి కూడా కనీసం ఒక మెడికల్ కాలేజ్ నిర్మించుకోలేదు. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అయినటువంటి చిత్తూరులో మదనపల్లిలో 98 ఎకరాలతో 700 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని పెట్టిన గొప్ప వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం వాళ్ళ సొంత జిల్లాలో ఉండే మదనపల్లిలో ఉండే మెడికల్ కాలేజీని కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఇది చాలా సిగ్గుచేటని తెలుపుతూ, అలాగే రేపు మా యువజన విభాగం భారీ ఎత్తున సంబంధించిన ప్రైవేటీకరణ గురించి మా పులివెందుల ప్రాంతంలో ఉండే కాలేజీలో పెద్ద ఎత్తున నిరసన చేయడం తెలిపింది. అలాగే రేపు జరగబోయే సోమవారం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, దాని తర్వాత కూడా రాస్తారోకో ఉంటుంది. అలాగే కలెక్టర్ ముట్టడి కార్యక్రమాలు ఉంటాయని ఈ రోజు జరిగిన ఈ సభలో మేమందరం చర్చించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలలో 10 మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేసే విధానంలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్న సందర్భంలో ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ యువజన ఆధ్వర్యంలో జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో మేము చర్చించుకోవడం జరిగింది. ఏదైతే మన పులివెందులలో ఉన్నటువంటి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసే విధానంలో ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేస్తూ కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి వ్యవస్థలోనూ కూడా ప్రతి ఒక్క సంస్థలోనూ కూడా ప్రైవేట్ చేసి కార్పొరేట్ శక్తి వారికి అమ్ముడుపోయే రకంగా ప్రవర్తిస్తూ ఉంది. దీన్ని కూటమి ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రోగ్రామ్ చేసేదాని కోసం మేము ప్రయత్నం చేస్తూ రాబో రోజుల్లో ప్రతి ఒక్క విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబో ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా చలో అసెంబ్లీ సమావేశాలు ముట్టడి కూడా పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికులు ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి ఆయా కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు ఉద్యోగులు నగరంలో ర్యాలీ నిర్వహించి టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు సుంకర రవి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యంగా తమకు రోస్టర్ వద్దని తమ ఉద్యోగులు తమకే ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అలాగే మరణించిన కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్డ్ అయిన కార్మికునికి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని, అడిషనల్ కార్మికుల జీతాల పెంపు, ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలని కోరుతున్నామన్నారు. అలాగే రిటర్న్ మాస్టర్ ఎత్తివేయాలని, 12న పీఆర్సీ అమలు చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికుల నివాస ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పర్మనెంట్ కార్మికులతో చదువుకున్న వారిని పదోన్నతులు కల్పించాలని పోరాటం చేస్తున్నా పట్టించుకునే నాదుడు లేరని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు తమ పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు, యూనియన్ నాయకులు, ఇంకా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ కార్పొరేషన్ ఆఫీస్ నుంచి ర్యాలీగా ఇక్కడికి ఎమ్మెల్యే ఇంటికాడికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఉండరు కాబట్టి శ్రీనివాసరెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము చెప్తున్నాం, శ్రీనివాసరెడ్డి గారు కానీ నా దసరా అయిపోయిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మంచిదే, మనకేమి ఇబ్బంది ఏం లేదు. మాకు రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందే. మా రోస్టర్ ప్రకారం మాకు వద్దు. మా ఉద్యోగాలు మేము అనేక రూపాలలో సేవలు చేసి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉంటే మా ఉద్యోగాలు ఎవరికి కావాలి? రోస్టర్ ప్రకారం ఎవరు అడిగింది? ఈరోజు రోస్టర్ ప్రకారం అనుకుంటే కడప కార్పొరేషన్లో కమిషనర్ గారు ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలి, అవి పట్టించుకోరు. ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్లో చెప్పిన జీవో ప్రకారమే, కలెక్టర్ గారు ఆదేశించిన జీవో ప్రకారం ఈరోజు వేతనాలు పెంచాలి అడిషనల్ వర్కర్లకు, అది పట్టించుకోరు. అలాగే క్లాబ్ డ్రైవర్లో పనిచేస్తున్న ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, అవి కానీ మాట్లాడితే మా సంబంధం లేదు, ప్రైవేట్ ఏజెంట్స్ అంటారు. అంటే ఉద్యమాలు చేసినప్పుడే యూనియన్ లీడర్లు గుర్తుకొస్తారు, కానీ ఉద్యమాలు లేనప్పుడు ఈరోజు గుర్తురారా అని తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఎమ్మెల్యే గారికి కానీ
అట్లాగే ఎవరికైనా సరే మేము ఒకటే గుర్తుపెట్టినాం, మా ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మేము ఉద్యమం ఆపము. ఈ ఉద్యోగాలు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎలా తిని బతుకుతారు? ఒక్క నెల వేతనం రాకుంటే కమిషనర్ గుమ్మనుంటాడా? అనేక రూపాయలలో 4 ఏళ్ల నుంచి ఉంది. దానికోసమే మేము ఈరోజు చేశాం. అలాగే మేము నెక్స్ట్ ఈరోజు మేము అనుకునేది ఏమంటే, నెక్స్ట్ బుధవారం నుంచి పాదయాత్ర పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికుల ఇళ్లను పరిష్కరించి, అట్లాగే మేము నగర వ్యాప్తంగా అంతా పనిచేస్తున్నాం. మా నివాస ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు లేవు. ఎంత అన్యాయం! రోడ్లు లేవు, లైట్లు లేవు. అసలు మబ్బులో నడచాల్సింది. ఏ పాము ఎట్టొస్తుందో తెలీదు. తిలక్ నగర్ అట్నే ఉంది, అరుంధతి నగర్ అట్నే ఉంది, అట్లాగే మన నడిబొడ్లో ఉండే మన మాసాపేట అట్నే ఉంది, అలాగే శంకరాపురంగా అట్నే ఉంది. అంటే ప్రజలకైతే మేము మున్సిపల్ కార్మికులు సేవలు చేయాలి, మా కాడికి వచ్చే లోపల ఆ టెండర్ లేదు, ఈ టెండర్ లేదు అంటారు. అందుకే మేమేమడుగుతున్నామంటే, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 12వ PRC వర్తించాలి. అడిషనల్ కానీ, కోవిడ్ కానీ, కొత్త కార్మికులు కానీ, అట్లాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన కానీ 12వ PRC వర్తించేంత వరకు పెద్ద ఎత్తున పోరాటం సిద్ధమవుతున్నాం. అందుకే ఈ నెల 22వ తేదీ చలో విజయవాడకు పోతున్నాం. 23వ తేదీ మహాధర్నాకు పిలిపించింది రాష్ట్ర కమిటీ. దీంట్లో భాగంగానే లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని CITగా తెలియజేస్తున్నాం. చదువు పట్ల ఆసక్తి కలిగిన వారికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు వన్ గ్రాస్ప్ సంస్థ కృషి చేస్తోందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పెద్ద నగరాల్లో విద్యాపరంగా అనేక అవకాశాలు ఉంటాయని, అయితే చిన్న నగరాలు, పట్టణాల్లో అలాంటి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయన్నారు. అటువంటి వారిని ప్రోత్సహిస్తూ వారి విద్యాభివృద్ధి కోసం తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. తమకు దేశ విదేశాలలో 400కు పైగా లైసెన్స్డ్ ఆథరైజ్డ్ యూనివర్సిటీలతో టైఅప్ ఉందన్నారు. ఇందుకు 200కు పైగా విదేశీ యూనివర్సిటీలతో సంబంధాలు కలిగి ఉన్నామన్నారు. ఆయా యూనివర్సిటీల్లో 3 లక్షల వరకు కోర్సులు చదువుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఇంజనీరింగ్ మొదలుకొని మెడిసిన్, లా వరకు వేలాది కోర్సుల్లో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. విభిన్నమైన కోర్సులను అభ్యసించే విషయంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి జరుగుతోందని వారు వివరించారు. తాము అందిస్తున్న సేవలను విద్యార్థులతో పాటు నిరుద్యోగ యువత, ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వన్ గ్రాస్ప్ సంస్థ నిర్వాహకులు ఇంకా నగర ప్రముఖులు పాల్గొన్నారు. వన్ గ్రాస్ప్ అనేది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. అక్కడ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్, ఆన్ క్యాంపస్ అండ్ స్టడీ అబ్రాడ్ ఆప్షన్స్ ఉంటాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, లేదా లేడీస్ హూ ఆర్ ఇన్ ఏ డైలమా వేర్ దే వాంట్ టు డూ దేర్ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అనుకునే వాళ్ళందరికీ కూడా వన్ గ్రాస్ప్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ ఆన్లైన్, స్టడీ అబ్రాడ్, ఆన్ క్యాంపస్ అనే ఆప్షన్స్ చూస్ చేసుకునే ముందు మేము కెరియర్ కౌన్సిలింగ్ విత్ సైకోమెట్రీ టెస్ట్ అనేది ప్రపోజ్ చేస్తున్నాము. సైకోమెట్రీ టెస్ట్ ఈజ్ బ్యాక్డ్ బై సైన్స్ అనమాట. అలాంటిది ఎందుకు ఇప్పుడు కావాలి, ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటే, ప్రతి ఒక్క మనిషికి ఉన్న స్ట్రెంగ్స్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ అవన్నీ కలగలిపి వాళ్ళు ఎలాంటి జాబ్లో ఫిట్ అవుతారు, ఎలాంటి జాబ్లో వాళ్ళు రాణించగలుగుతారు అనే పాయింట్ మీద కెరియర్ కౌన్సిలింగ్ అనేది ఒక కాన్సెప్ట్ మనకుంది. ఇప్పుడు ఇది ఏం కొత్తగా లేదు, ఇది కొన్ని 50+ ఇయర్స్ నుంచి ఉంది. కాకపోతే మనకు ఆ అవేర్నెస్ లేదు. ఇప్పుడు అవేర్నెస్ లేదు కాబట్టి ఇప్పుడు Tier 2, Tier 3 సిటీస్లలో కూడా ఆ అవగాహన తీసుకురావాలి అని వన్ గ్రాస్ప్ ట్రై చేస్తున్నారు. మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆన్లైన్ కాకపోతే ఆన్ క్యాంపస్ కాకపోతే స్టడీ అబ్రాడ్, ఈ మూడు కాకపోతే వాళ్ళు స్టార్టప్ ఐడియాస్తో వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళకి చాలా ఫెసిలిటీస్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే Tier 2, Tier 3 సిటీస్లో విచ్ ఈస్ మేజర్లీ 70 to 80% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ దేర్. అలాంటి 70 to 80% పాపులేషన్ ఉన్న వాళ్ళకి ఇలాంటి అవేర్నెస్ లేకపోవడం అనేది ఒక్క గ్యాప్ అనేది మేము గమనించి, ఎలాగైనా కూడా Tier 2, Tier 3 సిటీస్లలో మనం అవగాహన పెంచాలి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న ఉద్దేశంతో ముందుకొచ్చాము. ఈ ప్రాసెస్లో మీకు ఫస్ట్ మా దగ్గర ఇన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి లేదా ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ లాగా మాట్లాడడానికి అయితే రాలేదు. వీ రియలీ ఫీల్ ద అర్జ్ అండ్ నెసెసిటీ. అన్ఎంప్లాయ్మెంట్ మీద చాలామంది కూడా సఫర్ అవుతున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది జాబ్స్ సరిగ్గా దొరకక వాళ్ళు బయటకి చెప్పుకోలేక లోపల మదన పడుతూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి వాళ్ళకి డెఫినెట్గా మేము కౌన్సిలింగ్ ఇస్తాము. జస్ట్ లైఫ్ కౌన్సిలింగ్ అది కాదు, కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తాము. ఎందుకంటే
ఒక జాబ్లో కానీ ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వాళ్ళకి దొరికింది అంటే వాళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు అనేది మా ఒపీనియన్. కాబట్టి వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ ఈ సొసైటీలో మేము ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతాము అనేది ఆ పాయింట్ మీద. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల అమలు పేరుతో ప్రజలు మభ్యపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చారని, అందులో అరకొర నెరవేర్చి అన్నింటినీ అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడం తగదన్నారు. పెన్షన్ల మొత్తం 1000 రూపాయలు పెంచడం, అరకొర గ్యాస్ సిలిండర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఇక నిరుద్యోగ వృత్తి జాడే లేదన్నారు. ఈ విషయంగా ప్రతిపక్షంగా వైసీపీ నేతలు ప్రశ్నిస్తుంటే వారిని ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరించడం తగదన్నారు. ఇక దళిత వర్గాలను ఎలాంటి తోడ్పాటు అందించలేదని చెప్పారు. హోంమంత్రి అనిత దళిత మహిళ అయినప్పటికీ తమ వర్గాన్ని ఆదుకోకపోతే పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలు చేపట్టడం సరికాదన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏ ఎన్నికలు కూడా సజావుగా నిర్వహిస్తుందన్న నమ్మకం తమకు లేదన్నారు. తమ పార్టీ అధినేత కరోనా కాలంలో సంక్షేమాన్ని ఏమాత్రం విస్మరించలేదని, ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగిన విషయం అందరికీ తెలిసిందేనని ఈ సందర్భంగా చెప్పారు. అలాగే ఈ నెల 20వ తేదీన తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో కడపలోని బీసీ భవన్లో జరిగే వైసీపీ ఎస్సీ సెల్ కార్యనిర్వాహక సమావేశానికి పార్టీ అగ్రనేతలు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారని, సమావేశంలో దళిత వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు ఇంకా దళిత ప్రతినిధులు పాల్గొన్నారు. నా ప్రియమైన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటెడ్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నేను వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా దాదాపు 6 నెలలు అయింది. మొదటిసారిగా వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ సెల్ కార్యనిర్వాహక సమావేశాన్ని పెద్దలు, పూజ్యులు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు అందరూ ఇచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను గత 5-6 రోజుల నుంచి కలిసి అందరికీ నేను చెప్పడం జరిగింది. సో శనివారం అనగా 29-25వ తేదీన ఉదయం 9 గంటలకు మా యొక్క సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే, దళిత సోదరులు, సోదరీమణులు అందరూ, ముఖ్యంగా కార్యకర్తలు వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పాలంటే, కంటిన్యూ దట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అనవసరమైన వాగ్దానాలు చేశాడు. ఏమేమి వాగ్దానాలు చేసినాడంటే, ఆయన సూపర్ 6 అని చెప్పాడు. ఆ సూపర్ 6లో ఎన్ని అమలు చేసినాడో ఆయనే గుండె మీద చేసుకుని చెప్పమని చెప్తున్నా. ఎందుకంటున్నానంటే, ఎందుకంటున్నానంటే ఆయన చేస్తానని చెప్పినట్టు కూడా చేయలేకపోయాడు, కానీ చేశానని చెప్పుకుంటున్నాడు. ఎట్లా చేశాడు చెప్పండి, మీరే చెప్పండి. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారే గొప్ప వాళ్ళని అందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే 2 ఏళ్ళు కరోనా ఉన్నా కానీ ఆయన ఎక్కడ తనకు చెప్పిన పథకాలను అన్నింటినీ నెరవేర్చాడు. సో ఇవన్నీ మనము గమనించాలి. థ్యాంక్ యూ. మరి ఈ నెల 20వ తేదీన పాత రిమ్స్లోని బీసీ భవన్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈరోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి, జిల్లాలోని ఎస్సీలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ సమావేశం పాల్గొని, ఈరోజు దళితులపైన దాడులు జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు చూస్తే దాదాపు దళితులను ఎక్కడ కనిపించినా కానీ సంపడాలు, కొట్టడాలు ఈ కూటమి ప్రభుత్వంలో భయంకరంగా దాడులు జరుగుతున్నాయి. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండలంలోని ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎస్సీలందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము ఎస్సీసీల తరఫున మేము కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం. కూటమి ప్రభుత్వ తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు తీవ్ర అభ్యంతరకరం. కూటమి సర్కార్ వ్యవహార శైలిపై సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య అసహనం.
మున్సిపల్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకుల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.